కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా బాపట్ల జిల్లా మాటూరులోని శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో బుధవారం రాత్రి కర్పూర జ్యోతి కార్యక్రమం నిర్వహించారు. 4 క్వింటాళ్ల కర్పూరంతో అఖండ జ్యోతిని వెలిగించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అఖండ జ్యోతి దర్శనం చేసుకున్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కోలాటాలు, నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. భక్తులు స్వీకరించండి. అందరూ పక్కన కళ్యాణ మండపంలో ప్రసాదాలు ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది 16వ సంవత్సరం పూర్తి చేసుకుని 17వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా అఖండ జ్యోతి 16 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా దేవదీప్యమానంగా జరుగుతూ ఉంది. ఈ 17వ సంవత్సరం కూడా నాకు ఈ అవకాశం వచ్చిన వల్ల చాలా స్వామివారికి వచ్చిన భక్తులకి అందరికీ ధన్యవాదములు. ఇలాగే చాలా సంవత్సరాలు కంటిన్యూగా చేయాలని నా కోరిక. దేవస్థానం అభివృద్ధి కూడా చాలా కార్యాచరణ ప్రణాళికలు ఉన్నాయి. అవి కూడా కార్యాచరణ రూపుదాల్చుకుంటే ఈ దేవస్థానం బాగా భారీ క్షేత్రంగా వెలుగొందింది. మన మాటూరుకి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో గొప్ప దేవస్థానంగా కీర్తిగా అందించాలని ఆకాంక్షిస్తూ చిత్తూరులో వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది 16వ సంవత్సరం పూర్తి చేసుకుని 17వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా అఖండ జ్యోతి 16 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా దేవదీప్యమానంగా జరుగుతూ ఉంది. ఈ 17వ సంవత్సరం కూడా నాకు ఈ అవకాశం వచ్చిన వల్ల కుప్పంకు కృష్ణా జిల్లాలో అందించిన సీఎం